మీకు ఒక కేస్ స్టడీ చెప్తానండి. రీసెంట్‌గా మా హాస్పిటల్‌కి వచ్చిన కేస్ అన్నమాట. ఆ కేస్ ఏంటంటే న్యూమోసెఫలస్ అంటారన్నమాట. ఇప్పుడు హైడ్రోసెఫలస్, హైడ్రో అంటే వాటర్ అన్నమాట. సెఫలస్ అంటే మన బ్రెయిన్ అన్నమాట. అంటే బ్రెయిన్‌లో వాటర్ చేరేదాన్ని హైడ్రోసెఫలస్ అంటారు. అదే బ్రెయిన్‌లో గాలి చేరితే దాన్ని న్యూమోసెఫలస్ అంటారు. న్యూమో అంటే గాలి, సెఫలస్ అంటే బ్రెయిన్ అన్నమాట. అంటే మన మెదడులో గాలి చేరితే దాన్ని న్యూమోసెఫలస్ అంటారనమాట. దీనికి మెయిన్ కారణం ఏంటంటే హెడ్ ఇంజురీస్ అనమాట. హెడ్ ఇంజురీ అంటే అది ఏ రకమైన హెడ్ ఇంజురీ కూడా కావచ్చు. తలకి ఎవరైనా రాయితో కానీ, లేకపోతే ఏదైనా కర్రతో కొట్టినా, లేకపోతే న్యూరో సర్జరీ ఆపరేషన్స్ ఏమన్నా కానీ జరిగినా కూడా ఇట్లా మనకి అంటే ఆపరేషన్ ప్రొసీజర్స్, తలకి సంబంధించిన ఆపరేటివ్ ప్రొసీజర్స్ ఏమన్నా చేస్తే కూడా ఒక్కొక్కసారి న్యూమోసెఫలస్ అనేది డెవలప్ అవుతుంది అన్నమాట. ఈ న్యూమోసెఫలస్ అనేది మామూలుగా స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ అంటే ఒక 2 ml 3 ml లాంటిది లోపల బ్రెయిన్లో ఉంది అని అంటే అది అబ్జర్వ్ అయిపోతుంది. కానీ కొంచెం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ 10 ml 20 ml కానీ అట్లా వెళ్ళింది అని అంటే మాత్రము ఖచ్చితంగా లోపల బ్రెయిన్కి అనేది కొంచెం ప్రెషర్ చేంజెస్ వస్తుంది అనమాట. సివియర్ ఫార్మ్ ఆఫ్ న్యూమోసెఫలస్ని ఏమంటారు అంటే దాన్ని టెన్షన్ న్యూమోసెఫలస్ అంటారు అనమాట. టెన్షన్ న్యూమోసెఫలస్కి ఖచ్చితంగా ఆపరేట్ చేయాల్సిందే. ఆపరేట్ చేయకపోతే ఇమ్మీడియట్గా పేషెంట్ డెత్ అయిపోతారు అనమాట. ఈ న్యూమోసెఫలస్కి సిమ్టమ్స్ ఎలా ఉంటుంది అని అంటే హెడేక్ రావడము, అకేషనల్గా ఎప్పుడైనా సరే ఫిట్స్ రావడం అనేది జరుగుతుంది అనమాట. ఈ న్యూమోసెఫలస్కి మా పర్స్పెక్టివ్లో రేడియాలజికల్ సైన్స్ ఉంటుంది. ఏం రేడియాలజికల్ సైన్ అంటే మౌంట్ ఫ్యూజీ సైన్ అంటారు అనమాట. ఈ మౌంట్ ఫ్యూజీ సైన్ అనేది ఇక్కడ గాలి లోపల ఇక్కడ చేరితే దానికి మనకు సిటీ స్కాన్లో ఈ రెండు ఇలా ఉండి కొంచెం దీని లోపలికి ఇట్లా ఒక మౌంట్ ఫ్యూజీ అనేది జపాన్లో ఒక కొండ పర్వతం అనమాట. దానికి మౌంట్ ఫ్యూజీ అని అంటారు అనమాట. ఆ ఎయిర్ ఇంకొంచెం డీప్గా వెళ్ళింది అని అంటే లోపల వరకు వెళ్ళింది అని అంటే మాత్రము దాన్ని పీకింగ్ సైన్ అంటారు అనమాట. ఈ రెండు ఇండికేషన్స్ అనేది రేడియాలజికల్గా డాక్టర్స్కి చాలా ఉపయోగపడుతుంది అనమాట. మీకు ఇప్పుడు 2 సిటీ స్కాన్స్ పెడతానండి. ఒకటి బిఫోర్ ట్రీట్మెంట్, ఇంకొకటి ఆఫ్టర్ ట్రీట్మెంట్. బిఫోర్ ట్రీట్మెంట్లో ఉన్న దాంట్లో మనకి మౌంట్ ఫ్యూజీ సైన్ అనేది మంచిగా కనబడుతుంది. ఆఫ్టర్ ట్రీట్మెంట్లో ఇది మనకి రిజాల్వ్ అయిపోయింది అనమాట. ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత రిజాల్వ్ అయిపోయింది. అందుకే హెడ్ ఇంజురీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అది ఏ రకమైనా సరే అంటే ఒక లోపల గాలి చేరడం దగ్గర నుంచి ఇన్ఫెక్షన్ దగ్గర నుంచి ఎంతకైనా దారితీసే ప్రాబ్లం అండి హెడ్ ఇంజురీ. ఎవరు చిన్నది కూడా కొంచెం నెగ్లెక్ట్ చేయొద్దండి. ట్రీట్మెంట్ అనేది కంపల్సరీగా తీసుకోండి. డాక్టర్ దగ్గర మాత్రం కంపల్సరీగా చూపించుకోవాలి. హెడ్ ఇంజురీస్ని ఎప్పుడు కానీ ఎవరు కానీ నెగ్లెక్ట్ చేయొద్దండి.